అంటే ఎవరు? సైతానుగాడి చేతిలో చేయగలిపానయ్యా, ఎంత దరిద్ర పని చేశానయ్యా, మొత్తుకుంటున్నాడు, ఇంత చెడిపోయానయ్యా, దేవుని పాదాల దగ్గరికి వచ్చయ్యా, నీ పాదాలు వేడుకుంటున్నానయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను అట్లా రావాలి దేవుని దగ్గరికి. వాస్తవాలు ఏంటో చెప్పాలి, ఎక్కడ తేడా పడ్డాడో చెప్పాలి, ఎక్కడ తేడా పడిందో చెప్పాలి. దేవుని ప్రేమను ఎంత చనువుగా చులకనగా తీసుకొని ఆడానో చెప్పాలి, చెప్పి దిద్దుకోవాలి, క్షమాపణ కోరాలి. అప్పుడు ఆయన రక్తము నీ మీదికి ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. పో, క్షమించాను పో, కడిగేస్తున్నాను పో, మరలా చేయొద్దు జాగ్రత్త అంటాడు. ఇది నాలుగవ విధమైన శోధన. ఇది డేంజర్ శోధన. ఉగ్రత ఒక శోధన, పరీక్ష ఒక శోధన, పాపముకై ప్రేరేపణ ఒక శోధన. ప్రభువు నన్ను ఒప్పుకోడు, నేను ప్రభు ఎదుట అయోగ్యుడను, అపాత్రుడను, అన్ఫిట్ అని విమర్శించుకోవటం మంచిదే, కానీ ఆ విమర్శ నిన్ను దేవునికి దగ్గర చేయాలి, కానీ దూరం చేసి యూదాలాగా ప్రాణం మీదికి తెచ్చే పరిస్థితి వెళ్ళొద్దు.